హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే పర్లేదు, బాగానే ఉన్నాను. ఫ్రెండ్స్, నేను ఇంకో మాట చెప్పాలి. అదేంటో చెప్పనా, ఈరోజు నేను షాప్కి వెళ్ళాను అనమాట. షాప్కి వెళ్తే ఒక చిన్న బాబు అడుక్కుంటున్నాడు. వాడు అడుక్కుంటే, ఒరే చిన్నడా, ఎందుకు అడుక్కుంటున్నావు నువ్వు? స్కూల్కి వెళ్ళకుండా మీ అమ్మ వాళ్ళు ఏమనరా అంటే, లేదు ఐస్ క్రీమ్ కావాలి అని అడుగుతున్నాడు. ఆ షాప్ వాళ్ళేమో లేదు పో అన్నారన్నమాట. అయితే నాకు చాలా బాధ అనిపించింది. చిన్నపిల్లడు వాడు చదువుకునే ఏజ్లో అడుక్కుంటున్నాడు అనమాట. ఒరే, అడుక్కోవడం తప్పురా, చదువుకోరా, నీకు ఐస్ క్రీమ్ కావాలంటే నేను కొంటాను రా అనేసి అన్నాను. అయితే అక్కడ లేవంట. సరే అక్కడ లేవు కదా అనేసి ఆ చిన్నోడికి బిస్కెట్లు కొన్నాను. కానీ నేను కొనేసరికి ఆడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. నెతికాని కానీ దొరకలేదు. వాడు ఇగో లవ్ సింబల్ చూడండి ఎంత బాగున్నాయో, ఇవి కొన్నాను అనమాట. చాలా బాధ అనిపించింది. చిన్న పిల్లడు వాడు చదువుకుని 10 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలు అయ్యి ఉంటాయి, 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు అయి ఉంటాయి. చిన్నోడు బాగా వాడు చదువుకోవాల్సిన వయసులో అడుక్కుంటున్నాడు. చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్. అలాగే ఇంకా చాలామంది చంటి పిల్లలతో అడుక్కుంటున్నారు. చంటి పిల్లల్ని నెట్టుకొని అడుక్కుంటున్నారు. ఎందుకు ఫ్రెండ్స్ అలా చిన్నపిల్లల్ని మీతో పాటు తిప్పడం అవసరమా చెప్పండి? కానీ తప్పదు, ఎవరి పరిస్థితులు అలా ఉంటే చెప్పలేములేండి. కానీ చిన్నపిల్లల్ని అటు ఇటు తిప్పి ఎండకి కష్టం కదా ఫ్రెండ్స్. ఇలాంటి వాళ్ళకి సాయం చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ నా దగ్గర కూడా మనీ లేవు. ఉన్నందులో నేను కూడా సాయం చేస్తాను. సాయం చేయాలి, సాటివానికి సాయం చేయడంలో తప్పేం లేదు. మనకున్న దాంట్లో అంత అవసరం లేదు, కానీ ఎంతో కొంత సాయం చేస్తే బాగుంటుంది. నేను కూడా పొద్దునుంచి మధ్యాహ్నం దాకా కష్టపడ్డాను. ఆ పిల్లోడు అలా అడిగేసరికి వాడికి ఏదన్నా కొనాలనిపించింది, అంతే వెంటనే కొన్నాను. కానీ వాడు చూసేసరికి లేడు. అలాగే చాలాసార్లు జరుగుతుంది నాకు ఇలాంటివి. అయితే చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపిస్తుంది నాకు తెలియదు, కానీ అలాంటి వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. చిన్నోడాడు, ఇంత చిన్నోడు చదువుకునేవాడు ఐస్ క్రీమ్ కావాలంటే అలా అమ్మని అడగొచ్చుగా. పండి డబ్బులు లేమండి, కొన్ని పరిస్థితులు చెప్పలేము కదా. అందుకనే వాడు అడుక్కుంటున్నాడు. కొందామని చూసి అక్కడ లేవు. సర్లే, ఏదో చిన్నపిల్లడు కదా, ఏదో తింటాడనేసి ఈ బిస్కెట్లు కొన్నాను. ఈ బిస్కెట్లు కొని చూసేసరికి తుర్రుమని అక్కడికి వెళ్ళిపోయాడు. సరే కొంచెం దూరం వెళ్ళేసరికి ఇంకొక